వ్యవస్థను పటిష్టం చేస్తే క్రిమినల్స్ క్రైమ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక భయం అనేది వ్యవస్థను చూస్తే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న పిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలు భవిష్యత్తుకు బాటలు వేసే భారతదేశానికి భవితవ్యంలా ఉండేటువంటి పిల్లలు కనీసం బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పిల్లల్ని చంపే హక్కు ఆ తండ్రికి ఎవరిచ్చారు? వాడు తండ్రి కాదు, వాడు ఒక కసాయి. కసాయి అన్నటువంటి పదం కూడా ఇంకా చాలా తక్కువదే. నరరూప రాక్షసుడని ఇలాంటి వాళ్ళని పిలిచేది. షాబాద్లో దైవాలగూడలో జరిగినటువంటి 6 హత్యల ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. నేషనల్ హైవే మొత్తం కూడా నాగర్గూడ వరకు కూడా సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అన్నీ నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ పోలీస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే. మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది, మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అవునండి సార్, ఏంటి పరిస్థితి? ఈ కేసును ఎట్లా చూడాలి? బెయిల్ పై బయటకు వచ్చిన గంటల్లోనే 1 కాదు 2 కాదు 6 ఎంత కఠినాత్ముడు అంటే కన్న కొడుకులను కూడా, కట్టుకున్న భార్యను కూడా చంపేశారంటే వీరి మానసిక పరిస్థితిని ఎట్లా చూడాలి? ఈ వ్యవస్థను ఎట్లా చూడాలి? ఘోరం అండి. తెలంగాణలో మహిళలకు, మైనర్ బాలికలకు, వృద్ధులకు రక్షణ లేదు. ఇది 100% కరెక్ట్. నిజంగా మీరు అన్నారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన గంటల్లోపే. కాదు, వాస్తవం కాదు. మీకు తప్పుడు వాస్తవాలు చెప్తున్నారు పోలీసులు. అసలు ఇతన్ని అరెస్టే చేయలేదు. ఇతన్ని ఇంతవరకు అరెస్టే చేయలేదు. ఆయనంతటికి ఆయన పోలీస్ కోర్టులో పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. 55 రోజులైంది ఈ కేసులో నిందితుని అరెస్ట్ చేయలేదు. అందుకొరకే ఇతను వచ్చి కూల్ గా 6 మందిని చంపేసిపోయాడు. ఇంత ఘోరం ఉంటుందా ఈ పాలనలో? ఎక్కడ పోయినరు పోలీసులు? రేవంత్ రెడ్డి అన్నలకు, తమ్ముళ్లకు అయితేనేమో అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి, కాన్వాయిలు ఇచ్చి మరి తిప్పి వాళ్ళతో కబ్జాలు చేయిస్తా ఉన్నారు. మరి ఈ పేద ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? సో పోక్సో కేసులో గంటల వ్యవధిలోనే అంటే పోయి బెయిల్ తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉందా? పోక్సో కేసుని అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉందా? అదే కదండి, అలాంటి సెక్షన్లు పెడుతున్నారు. అసలు వాడిని ముట్టుకోలేదండి పోలీసులు. ఎంత దుర్మార్గం ఇది! ముట్టుకో అసలు వాడిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు ఇంతవరకు. వాడిని ఒక్కరోజు కూడా లాకప్ లో పడేయలేదు. వాడు ఛాలెంజ్ చేసి మరీ చంపాడు. ఎక్కడ పోయారు ఈ ఎస్ఐలు, సిఐలు? ఎక్కడ పోయిండు కమిషనర్ ఆఫ్ పోలీస్? ఎక్కడ పోయిండు డీసీపీ? ఏం జరుగుతుంది? వ్యవస్థ ఏం జరుగుతుంది అంటే ఈ తల్లి పోయి కంప్లైంట్ ఇచ్చినా గానీ పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఆ వ్యక్తి వెనకాలన్నటువంటి నేర చరిత్ర ఏంది? ఆ వ్యక్తికి పోలీసులకు ఉన్నటువంటి సంబంధం ఉంది. ఈ రోజు ఉదయం కూడా ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి మేనమా అంటున్నారు. పోలీసులు నవ్వుతున్నారు, చూస్తున్నట్టు వదిలేస్తున్నారు. వాడు మా కళ్ళ ముందే తిరుగుతున్నారు, వాడిని వీళ్ళు పట్టుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చెప్పే మాటలకు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే మాటలకు చాలా దగ్గరగా సింక్ అవుతోంది. అవునండి, బండి సంజయ్ గారి కొడుకుకు బెయిల్ వస్తుంది. ఆయన రేపు పొద్దున ఈ అఘాయిత్యం చేయడానికి గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయలేరు. వాడు వచ్చి 6 మంది చంపాడు. అసలు ముఖ్యమంత్రికి ఏమైనా శ్రద్ధ ఉందా? ముఖ్యమంత్రికి ఏమైనా కన్సర్న్ ఉందా ప్రజల ప్రాణాల మీద, ధనమాన ప్రాణాల మీద? ఇంత అన్యాయం ఉంటుందానండి? మేము పరామర్శించడానికి వెళ్తున్నాము బాధిత కుటుంబాలను. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? అరెస్ట్ చేయాల్సింది వాడిని కదా. ఎవడైతే మర్డర్ చేసిందో వాడిని అరెస్ట్ చేయాలి కానీ మమ్మల్ని పరామర్శపోయినా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? సార్, ఇందాక రెడ్డన్న గారు మాట్లాడారు. నేను ఒక ప్రశ్న అడిగిన ఆయనని, పోలీసుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది, నోటిఫికేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పోలీసులు వ్యవస్థను పెంచాల్సినటువంటి అవసరం ఉంది, నిఘా వ్యవస్థను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ఈ నోటిఫికేషన్ల విషయానికి వస్తే 5,000, 4,000 నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇస్తోంది. ఒకేసారి ఒక 20,000 మంది నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఫెసిలిటీలు లేవా? సో ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే పోలీసింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి కదా. కరెక్ట్. మరి ఎందుకు ఎవరు ఆపారు? 20,000 వేకెన్సీలు ఉన్నప్పుడు 5,000 వేకెన్సీలు ఎట్లా ఇస్తాడు ముఖ్యమంత్రి? అదేవిధంగా ఉన్నోళ్ళని ఎట్లా వాడుతున్నావు అది కూడా ఇంపార్టెంట్ కదా.
ఉన్న పోలీస్ అధికారులను ఎట్లా వాడుతున్నావు? కేసీఆర్ గారు 30,000 మంది మహిళలను రిక్రూట్ చేశారు. ఆ మహిళా పోలీసులను ఈ మహిళలకు రక్షణగా పెట్టొచ్చు కదా. ఇంత ఘోరం ఉంటుందనండి, ఇంత అన్యాయమా? 6 మంది కూల్ గా వాడు రాత్రి చాలా తాపిగా చంపుకుంటూ పోయాడు. ఒక్క పోలీసు వాడు కూడా. మరి షాబాద్ కు కూతవేటి దూరంలో ఉంటాయి ఇవన్నీ. షాబాద్ పట్టణంలో జరిగినాయి. ఎక్కడ వేరు పోలీసు వాళ్ళు? ఇప్పుడు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దమ్ముంటే వాడిని అరెస్ట్ చేయాలిగా. వాడు ఇప్పటికి దొరకలేదు. వాడు ఇంకెంతమందిని చంపుతాడో. సార్, గత ఏడాది కాలంగా ఇదే రంగారెడ్డి జిల్లాలో సంచలనాత్మకమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ షాబాద్లో జరిగినటువంటి హత్యలు మనం ఇప్పుడు చూస్తున్నాం, కానీ అంతకు ముందు కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు. ఆ తర్వాత మొయినాబాద్లో కూడా ఒక మహిళను హత్య చేయడం జరిగింది. సో దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, బంగారం కోసం మెడలు కోసి చంపేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫరూక్ నగర్లో కూడా ఒక ఘోరమైనటువంటి శోభ అనే మహిళను అనుమానాస్పద స్థితిలో హత్య చేయడం జరిగింది. పోలీసులు కేసులు నమోదు చేసుకుంటున్నారు, విచారణలు చేస్తున్నారు తప్ప ఈ కేసులకు సంబంధించి ఒక పటిష్టమైనటువంటి భద్రతను, నిఘా వ్యవస్థను పెంచలేకపోతున్నారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయంటే ఒక పోలీస్ అధికారిగా ఈ లోపాలను మీరు ఎట్లా చూస్తున్నారు? నేను ఒకటే చెప్తాండి, ఈ రాష్ట్రంలో హోంశాఖ ఓటుకు నేటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఒక నేరస్తుడి చేతిలో ఉన్నది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన పోలీసు వ్యవస్థనంతా కూడా తన రియల్ ఎస్టేట్ దందా కోసం వాడుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వచ్చింది. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పని ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి భూములను రక్షించడం, రేవంత్ రెడ్డి చేసే కబ్జాలను రక్షించడం. ఇలా ఈ నేరం జరిగిన షాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఇదే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఉంది. ఎవడు పెట్టమన్నాడండి ఫ్యూచర్ సిటీ? ఏ ప్రజలు అడిగినరు ఫ్యూచర్ సిటీ? ఆ అమ్మాయి రోజు పోయి నన్ను చంపుతాడురా బాబోయ్ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ మామ అడిగినా కూడా పోలీసు వాళ్ళ గుండె గరగలేదంటే నేను రివ్యూ ఎక్కడ పోయింది? 55 రోజులు ఒక పోక్సో కేసు నిందితుడిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేయకుండా ఉంటారు? మరి ఎవరు అరెస్ట్ చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి చేయని నేరానికి మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను 45 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో నుంచి ఆయనకు తెలియకుండానే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి తన క్రిమినల్ టాక్టిక్స్ అన్ని కూడా ప్రశ్నించే గొంతుల మీదనే వాడుతున్నాడు తప్ప ప్రజల రక్షణ కోసం ఎక్కడ వాడుతున్నాడండి? ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలా కేసీఆర్ ను తిట్టడం కోసం రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. మరి ఆయన చేయాల్సిందేంటి? ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కావి, ప్రజల రక్షణ కోసం ఖర్చు పెట్టాలి కదా. బాధ్యులైన పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే కదా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. నువ్వు పేట్ బషీరాబాద్ లో అన్యాయం చేసిన పోలీస్ అధికారి మీద యాక్షన్ తీసుకోపోతుంది, వాళ్ళని నేను కేసుకొస్తుంది, డీజీపీని నేను కేసుకొస్తుంది, టీపీలో నేను కేసుకొస్తుంది. ఇప్పుడు చూడు ఏమవుతున్నది, 6 మందిని చంపిపోయా. ఇప్పుడు నువ్వే మంచి ఖమ్మంలో పిక్నిక్లు ఉన్నావు. ఎట్లా చూస్తారండి? ఇది ఇంత ఘోరమా? ఇప్పుడు మహిళలు ఏ విధంగా ధైర్యంగా నడుస్తారు తెలంగాణలో చెప్పండి? కరెక్ట్. ఎందుకంటే 55 రోజులు మీరు చెప్తుంటే దీనిపైన ఇంకా పూర్తి సమాధానం రావాలి. డీజీపీ కూడా దీనిపైన రెస్పాండ్ కావాలి. ఒక పోక్సో కేసు దొరకలేదు, డెడ్ బాడీకి పోస్ట్ మార్టం లేదు, నిందితుడు దొరకలేదు. ఏ పోలీసు వాళ్ళు వీళ్ళు? మేము ఎప్పుడు చూడలేదండి. నేను 25 సంవత్సరాలు చేసిన పోలీసు వ్యవస్థలు కానీ ఇంత ఘోరమైన పోలీసులు ఎప్పుడు చూడలేదు. ఆ ప్రశ్నించడానికి పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? సార్, అంటే ఇట్లాంటప్పుడే చాలా మనస్సును కదిలించే ప్రశ్నలు కూడా బయటకు రావాలి. హైదరాబాద్లో టన్నుల డ్రగ్స్ని పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఎక్కడి నుంచో పోలీసులు వచ్చి ఇక్కడ పట్టుకుంటారు. ఒక డిటిఓ డ్యూటీ చేస్తుంటే లారీలు దొక్కిపోతుంటాయి అధికారులను. నిజామాబాద్లో అరెస్ట్ చేయడానికి పోయినటువంటి పోలీసు కానిస్టేబుల్ని చంపేస్తారు. సో పోలీసులకే రక్షణ లేదు. ఈవెన్ హైదరాబాద్లో నడి రోడ్డు మీద పోలీసు అధికారిపైన కాల్పులు జరుపుతున్నారు. సో పోలీసులే రక్షణ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు? ఏం క్రిమినల్స్ ని పట్టుకుంటారన్న ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఏమీ రక్షణ ఇవ్వలేరండి. పోలీస్ అధికారులను ఓపెన్ గా జగ్గారెడ్డి తిట్టినా జగ్గారెడ్డిని ముట్టుకోలేకపోతున్నారు. వీళ్ళేం పోలీసింగ్ చేస్తారండి? నాకు అర్థం కాదు. ఏం పోలీసింగ్ చేస్తారు? వీళ్ళతో కాదు. వీళ్ళు ప్రజలను రక్షించలేరు, ప్రజల ఆస్తులను రక్షించలేరు, ప్రజలను దోచుకునే వాళ్ళతోని చేతులు కలుపుతారు. వీళ్ళు ఏం పోలీసింగ్ చేస్తారు? అర్జెంటుగా రేవంత్ రెడ్డి గద్దె దిగాల్సిందే.
ఆ బాధ్యులైన పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అంతదాకా భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తూనే ఉంటుంది. మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా ఈ పోరాటం ఆగదు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.